కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. నమస్తే, నేను విజయ్. రోజు రోజుకి మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలను ఒకప్పుడు పిల్లలు మనవాళ్ళందరూ కూడా వేదాలుగా భావించేవారు. ముఖ్యంగా తాత మనవాళ్ళ మధ్య సంబంధం ఎంతో అన్యోన్యంగా ఉండేది. తాత కోసం మనవడు పనిచేసేవాడు, మనవడు భవిష్యత్తు కోసం తాత ఎన్నో కలలు కనేవాడు. కానీ హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సంఘటన తాతను మనవడు ఆస్తి కోసం 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు. నిజంగా ఇది వినడానికి కూడా చాలా బాధగా ఉంది. దీని గురించి డిస్కషన్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, అలాగే సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ గారు. నమస్తే. నమస్తే విజయ్. మేడం, ఈ సంఘటన గురించి మనం డిస్కస్ చేసుకోవడం కూడా చాలా బాధగా ఉంది. అంటే ఒక తాతని, పెద్ద వయసులో ఉన్న వ్యక్తిని ఆస్తి కోసం, అంటే తనకు కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదని వేరే మనవడికి ఆ పోస్ట్ ఇవ్వడం, తనని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాడని 73 సార్లు కత్తితో పొడిచి చంపాడంటే మానవ సంబంధాలు ఏమైపోతున్నాయి అసలు? అంటే ఇది మనం జరిగింది ఇండియాలోనే, హైదరాబాద్లోనే. బట్ ఈ పుట్టు పూర్వోత్తరాలు ఆఫ్ దిస్ కేస్ చూస్తే తను పుట్టి పెరిగింది ఇండియాలో కాదు. యుఎస్ నుంచి వచ్చాడు, ఫారెన్ నుంచి వచ్చాడు. అంటే నేను ఒక 18 years బ్యాక్ అక్కడ వెళ్ళాను. అక్కడ టీనేజర్స్ ఎలా ఉంటారు, లేకపోతే అక్కడ ప్రవర్తన కానీ, చిన్నపిల్లలు అక్కడ పుట్టి అక్కడ సంస్కృతి సంప్రదాయాల్ని వద్దన్నా సరే అవి రుద్దబడతాయి. ఇండియన్స్ అయినా సరే బిడ్డ మనకి చూడటానికి ఇండియన్ లానే ఉంటాడు, అంత మనసుకి ఇంటో ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ తన మెంటాలిటీ అవనివ్వండి, హావభావాలు అవనివ్వండి, లేకపోతే మానవ సంబంధాలు కానీ, వాళ్ళు ఆలోచించుకునే తీరు, ప్రవర్తించే పద్ధతి, ఇదంతా ఆ కల్చర్తో నిమిళీకృతమై ఉంటుంది. వద్దన్నా కాదన్నా బీజం మందైనా సరే పెరిగిన వృక్షం, వాతావరణం మార్పులు అక్కడ తిరిగినట్టు, అక్కడ పెరిగినట్టు, అక్కడ ఒదిగినట్టు, అక్కడ ఓదార్చినట్టు. అక్కడ ఎవరు ఓదార్చరు యాక్చువల్లీ. అక్కడ ఎలా అయితే ఉందో అలాంటి మెంటాలిటీయే వస్తుంది. అండ్ తినొచ్చి ఆల్మోస్ట్ ఒక 2018 అన్నారు. ఆ కేసు వింటే నాట్ మోర్ దాన్ 5-6 years. అక్కడ మానవ సంబంధాల కన్నా మిషన్స్లా పనిచేస్తాం. పొద్దున్న లెగిస్తే యూనో పరిగెడుతూనే ఉండాలి. పరిగెట్టం అని కాదు, అసలు హ్యూమన్ రిలేషన్స్కి టైం ఉండదు. ఒక ఫోన్ నేను కాల్ చేయాలంటే వీకెండ్లో మాట్లాడతానని పెట్టేస్తారు. అది ఏ ఎమర్జెన్సీ, ఎంత నీడ్ ఉంది, కుదరదు, దాని అవసరం ఏంటని కూడా చూడరు. పొద్దున్న బయలుదేరితే అఫ్ కోర్స్ ఎక్సలెంట్ సర్వీస్ ఇండస్ట్రీ, ఎక్సలెంట్ తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి పిల్లలకి. కానీ పొద్దున్న లెగిస్తే వెళ్ళే జాబ్, సాయంత్రాన్ని ఇంటికి వచ్చి అలసిపోతాము అని రిలాక్స్ అవ్వడానికి లేకుండా మళ్ళీ సాయంత్రం ఒక కన్సల్టింగ్ వర్క్, మళ్ళీ ఇంకొక నైట్కి ఇంకొక జాబ్ చేస్తే కానీ సర్వైవ్ అవ్వని సిచ్యువేషన్స్ మనవి. అంటే ఇండియన్స్ పరిస్థితి. యూఎస్ వాళ్ళు మరీ అంత కష్టపడరు కాబట్టి మనం H1 వేసుకొని మన స్టూడెంట్లు మనం అందరం వెళ్తాము, వాళ్ళు కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక హ్యూమన్ రిలేషన్, ఒక తాత మనవడి సంబంధం అనేది అనుభూతి పొందటానికి, అనుభవం చేకూర్చడానికి సమయాన్ని కానీ ఆ సందర్భాన్ని కానీ ఎన్నిసార్లు ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ ఇతనికి అనేది ఒక క్వశ్చన్. అంటే ఈ సంఘటన మనం ఎప్పుడైనా నేను రూట్ కాజ్ అనేది వెతుకుతాను. ఎనీ కేస్ ఐమ్ ఆల్సో ఇంటూ అడ్వకసీ. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు ఎలాంటి వాదనలు, ఇది దారుణం, ఇది అమానుషం అని, ఇలాంటి మనం అంతకుముందు కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం పూర్వత్ర వీడియోస్లో. ఆ అబ్బాయి సైకాలజీ ఒకటి నా క్వశ్చన్ ఇక్కడ. అందరూ అనేది అతనికి ఏదో డైరెక్టర్షిప్ ఇవ్వలేదనో, ఇబ్బందికరమైన బిహేవియర్ ఉండటం వల్ల తాతగారు మందలింపు చర్యగా ఇంకొక అతన్ని డైరెక్టర్ చేయటమనో, ఆస్తి కోసమనో, ఫస్ట్ పొజిషన్, పవర్ అండ్ పొజిషన్, ఆ తర్వాత ఇద్దరి మధ్యలో వాగ్వివాదాలు జరిగి తల్లి కూడా ఉన్న సందర్భంలోనే జరిగింది ఇది. అంతేకాని తనేదో కొత్తగా వెళ్ళి ఆయన చంపాలని ప్లాన్, ఎందుకంటే కేసు హిస్టరీలో మనం ఇంటెన్షన్ చూస్తాం. మర్డర్, దిస్ ఇస్ నాట్ అ మర్డర్, దిస్ ఇస్ అ అన్ఎక్స్పెక్టెడ్ కత్తిపోటు ఆర్ వాట్ ఎవర్ ఆర్గ్యుమెంట్ హీట్ అవటం వల్ల ఎమోషన్స్ రేకెత్తిచ్చే కాన్వర్జేషన్స్ జరిగి సైకలాజికల్గా ఆ అబ్బాయి ఆత్మ, అంటే తన ఆత్మనూన్యత అవనివ్వండి, లేకపోతే తన క్యారెక్టర్ అసాసినేషన్ అవ్వండి, నువ్వు అలా తిరుగుతున్నావను పెద్దవాళ్ళు అంటారు మనకి ఇండియాలో. సో ఇక్కడ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, యుఎస్లో ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ బిడ్డని తిట్టినా కొట్టిన మనకి 911 ఉంది, అక్కడ 100కి ఫోన్ చేయమంటారు. చిన్నప్పటి నుంచి ఒకళ్ళు అరవటం కానీ ఒకళ్ళు తిట్టడం కానీ, నువ్వు ఎవరన్నా అమ్మాయికి, ఇప్పుడు నాకే ఒక కొడుకు ఉన్నాడు ఎగ్జాంపుల్, 13 ఏళ్ళకి నేను గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాను అంటే చెప్పి కొడేస్తారు ఇక్కడైతే, మన ఇండియన్ కల్చర్ అయితే. ఎగ్జాంపుల్ ఇదే ఫారెన్లో అనుకోండి, మీరు వాడికి ఎదురు చెప్పకూడదు.
అవునా, ఓకే వెళ్ళు అంటారా, గో హెడ్ అంటారా? అట్లీస్ట్ చెప్పారని ఆనందపడాలి, మీకు చెప్పి వెళ్తున్నాను, ఇన్ఫర్మేషన్ ఓ ఇచ్చారు. అమేజింగ్ అని. Yeah. అది మీ రియాక్షన్ అయి ఉండాలి. అది కాకుండా ఇంకేదై ఉన్నా సరే టీనేజర్ మనసు, గాయపరిచాం, హట్ చేసాం, సో అతనికి ఉన్న ఫ్రీడమ్ని బ్రేక్ మన చేస్తాం. ఇండియన్స్ పరిస్థితి మొన్నే వచ్చాను 4 months బ్యాక్. మా వాడు మరి ఆ చైనీసో ఇలా రిలీజియన్ క్రాస్ అయ్యి బ్రీడ్ క్రాస్ అవ్వకుండా ఇండియన్ అమ్మాయిని డేట్ చేసినా చాలు చాలు మహాప్రభో దేవుడా అని కోరుకుంటున్నాను. అనే సిచ్యువేషన్కి వచ్చేసారు. సో ఒక మనిషి 3-2 ఏళ్ల నుంచి తల్లిదండ్రులు తిట్టడం కొట్టడం కానీ మందలించడం కానీ మానసికంగా వాడికి ఇష్టమైంది తప్పించి అతన్ని నొప్పించేలాంటి ఎలాంటి పరిస్థితులు కానీ హావభావాలు కానీ రియాక్షన్స్ కానీ ఇవ్వని తల్లిదండ్రులు పెంపకంలో పెరిగి ఎవరితో వెళ్తున్నావు, ఎలా బిహేవ్ చేస్తున్నావు అక్కడ, మద్యపానం కానీ వాట్ ఎవర్ ఈ మాదక ద్రవ్యాలు కానీ క్వశ్చనబుల్ కాదు అక్కడ. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ అంటారు. ప్రామ్ అంటేనే డ్రెస్సులు కొని మరి అమ్మాయిలకి మంచి అందమైన డ్రెస్సులు వేసి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళడం అనేది ఒక కల్చర్ కామన్. అది అలాంటి కల్చర్లో వచ్చి నువ్వు ఇక్కడ చెడు తిరుగులు తిరుగుతున్నావు, నీ క్యారెక్టర్ ఇలా ఉంది, నీకు డైరెక్టర్షిప్ ఇవ్వనంటే ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ హీ హ్యాస్ గ్రోన్ అప్. అతను పెరిగిన వాతావరణం, వీళ్ళు చెప్పేది, నేనెందుకు అనర్హుడిని అవుతాను, దిస్ ఇస్ వాట్ హెవ్ బిన్ బ్రాట్ అప్ కదా. నాకు చిన్నప్పటి నుంచి ఎవరు తప్పని చెప్పలేదు, ఇప్పుడేంటి మమ్మీ ఇలా మాట్లాడుతుంది, అదేంటి ఆస్తి కోసం మమ్మ కూడా నన్ను దూరం పెడుతుందా, లేకపోతే నన్ను వెధవని అంటే నేను నిజంగా వెధవని చేస్తున్నారా. సో ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ అ మెంటల్ స్ట్రగుల్. ఇది ఒకటి నేను అనాలిసిస్ చేసింది యాజ్ అ సోషల్ అనలిస్ట్గా. రెండోది వచ్చేసి 73 times ఆ అబ్బాయి పొడిచారు అని చెప్పి పదే చెప్తున్నారు, పోలీసులు కూడా చెప్తున్నారు. ఇంకొకటి మాదక ద్రవ్యంలో ఉన్నాడనేది నా వాదన. డ్రగ్స్ తీసుకుంటారండి, అది ఏదన్నా అవ్వచ్చు. సో డిఫాల్ట్గా అంటే మనం సైకో అనే వర్డ్ చాలా ఈజీగా వాడేస్తాము. సైకో అవ్వడానికి కూడా కారణాలు చెప్తున్నాను, దారి తీసిన పరిస్థితులు. అతను అక్కడ ఉంటే కనుక తన బిహేవియర్ కానీ తన క్యారెక్టర్ని కానీ తను ఎలా బిహేవ్ చేస్తున్నాడో దానికి కానీ క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. క్వశ్చన్ చేయడం మొదలైన దగ్గర నుంచి మార్పులు, రూట్ కాజ్ ఆఫ్ హౌ హీ వుడ్ హ్యావ్ టర్న్డ్ ఇన్ టు వాట్ హీ హ్యాస్ టుడే అనేది చెప్పాను. డెఫినెట్గా తేడా మెంటాలిటీ, డెఫినెట్గా తేడా బిహేవియర్. కన్న తల్లిని కూడా అలా అంత ఉన్మాద స్థితిలో కొట్టాడు అంటే ఇప్పటికీ కూడా మా అమ్మగారు అంటే మనం పెరిగిన వాతావరణం, మనల్ని పెంచిన వాతావరణం, పెరిగిన వాతావరణం, అసలు ఒక చిన్న మాట అంటేనే మనం ఫీల్ అయిపోతాం. ఎంత తాగి ఉన్న వాళ్ళైనా సరే చెప్తున్నాను నేను, ఎంత కాన్షియస్లో లేకపోయినా తల్లి తండ్రి వచ్చే వరకు మనం రియాక్ట్ అయ్యి ఆగిపోతాం, గౌరవం ఉంటుంది. అది లేదు అంటే డెఫినెట్గా తను పెరిగిన వాతావరణం, పెంపకం అన్నీ తేడా ఉన్నాయి. తేడా హీ వుడ్ హ్యావ్ గాట్ ఇన్ టు సంథింగ్. ఆ చెడు తిరుగుల్లో ఏవో వ్యసనాలు ఉన్నాయి కాబట్టి ఉన్మాద స్థితిలో చేసి ఉంటాడు. డెఫినెట్గా ఒక కిల్లర్ మెంటాలిటీ ఉంటే కనుక, నేను అనేది క్రిమినల్ సైకాలజీ నాకు ఇష్టం కాబట్టి నేనేదో అందులో దిట్ట అని చెప్పను, ఇంటెన్షన్తో మర్డర్ చేస్తాడు. ప్లాన్ చేసి తనకి ఇవ్వలేదు కాబట్టి తాతగారిని ఏదో రకంగా చంపాలి, సైకో కిల్లర్ అయితే అది చేస్తాడు. నేను ఇక్కడ అందుకనే సైకో కిల్లర్ అన్న మాట కానీ అది ఎక్కువగా నేను దాన్ని ప్రశంసించట్లేదు, ఒత్తిడి చేయట్లేదు. ఎందుకంటే సిచ్యువేషన్స్కి తగ్గట్టు వాగ్వివాదంలో జరిగిన ఒక అనుకోని సంఘటనల వల్ల వచ్చిన అవుట్పుట్ ఇది తప్పించి ఇంటెన్షనల్గా కిల్ చేయాలని అనుకున్నాడు అనేది కాదు అనేది ఈ సందర్భాన్ని బట్టి నేను చెప్పేది అంతే. సో అతని మైండ్లో, సో అతను పెరిగిన వాతావరణం, అసలు నేను చేసే తప్పు ఎందుకని, సో ఇలా నేను చెడు వ్యసనాలతో తిరిగితే తప్పేంటి, అక్కడ లేని తప్పు ఇక్కడ ఎందుకు వస్తుంది, సో నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, నాకెందుకు ఇవ్వలేదు, వేరే వాళ్ళు ఫిట్ అయ్యారు, నేను నన్ను ఎందుకు అంటే అదుంటేనే మంచా, మరి అదుంటేనే మంచి అంటే మరి అమెరికా మొత్తం ఇంత తేడాగా ఉంది కదా, ఎక్కడ నేను చేసే తప్పేంటి అని క్వశ్చన్ గట్టిగా రేస్ చేసి ఉంటాడు. ఇప్పుడు తాతగారు వాళ్ళు మనమే, ఇప్పుడు మనల్నే చుప్పనాతిలా మాట్లాడుతున్నాను నన్నే అంటారు. ఇప్పుడు నా ఏజ్, ఆయన నాకన్నా చాలా పెద్ద ఆయన, పెద్దవాళ్ళు. సో వాళ్ళు చెప్పేది అసలు ఇతనికి ఫిట్ రియాలిటీ, అంటే వాళ్ళ టైంకి ఇతని టైంకి, వాళ్ళ జనరేషన్కి ఇతను పెరిగిన రియాలిటీలో ఈయన చెప్పేదానికి ఎక్కడ ఫిట్టింగ్ లేదు కాబట్టి అర్థం కాలేదు తనకి. సో ఇదంతా కూడా మెయిన్ కారణం రూట్ కాజ్లో చూస్తే అతను పెరిగిన వాతావరణం, అతని చుట్టుపక్కల ఉన్న పరిస్థితులే ఈ స్థాయికి దారితీస్తాయి. అలా అన్నప్పుడు ఇతన్ని ఇక్కడ ఇండియాలో పెంచనో లేకపోతే వచ్చి వెళ్తూ ఉండుంటారేమో కానీ బట్ ఆ రిలేషన్షిప్ కూడా కనిపించట్లేదు నాకు. తాతామని రిలేషన్షిప్, అది వాత్సల్యం కానీ ప్రేమ కానీ ఆ కనెక్ట్ కానీ ఎక్కడున్నా ఈ అబ్బాయి అలా బిహేవ్ చేయడు, అది కూడా క్రియేట్ అవ్వలేదు. ఏదో పుట్టుకి మనవడ అయ్యున్నప్పటికీ నిన్ని
ఆ రిలేషన్షిప్ కానీ, ఆ బంధం కానీ, ఆ కమిట్మెంట్ కానీ, ఆ కమ్యూనికేషన్ కానీ వీళ్ళ మధ్యలో లేదు. రైట్. కాబట్టే ఇది జరిగింది. ఓకే అండి. అది పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. పెరిగిన విధానం ఎలా ఉన్నా సరే పెంచే బాధ్యత మన తల్లిదండ్రులది 100%. మొక్కై వంగంది మానై వంగుద్దా Yes, అంటారు. exactly. అదే జరిగింది. రైట్. ఇది ఉషశ్రీ గారు చెప్తున్నట్టుగా సో మొక్కై వంగంది మానై వంగదు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి తల్లిదండ్రులు. ఎందుకంటే విదేశాల్లో పెరుగుతున్నటువంటి చాలామంది ఉద్యోగరీత్యా చదువురీత్యా విదేశాల్లోకి వెళ్తున్న వారు అక్కడ నాగరికతకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతున్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నిజంగా తాత మనవడి మధ్య ఆ బాండింగ్ ఉంటే, నిజంగా ఆ వాత్సల్యం ఉంటే, ఆ ప్రేమ అభిమానం ఉంటే ఇలాంటి ఘటనకు దారి తీదని చెప్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఇలాంటి విషయాల్లో కొంత అలర్ట్గా ఉండాలి. బయట దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పిల్లల పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఉషశ్రీ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.